Thank you. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 దేవునికి మహిమ కలుగును గాక. యేసు ప్రభు అతి శ్రేష్టమైన నామంలో మరొకసారి మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, అందరూ ఎలా ఉన్నారు? మరి దాదాపు ఒక వారం నుంచి లైవ్లోకి నేను రాలేకపోయాను. వారం కంటే ఎక్కువే అయిపోతుంది అనుకుంటా. లాస్ట్ ఫ్రైడే కూడా కాదు, గురువారం నుంచి నేను లైవ్లోకి రాలేకపోయాను. బికాస్ కొద్దిగా వైరల్ ఫీవర్, కోల్డ్ కాఫ్ అవడంతో మరి లైవ్లోకి రాలేకపోయాను. ప్రియులారా, అయినా కూడా మరి మీకోసం నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. దేవుని యొక్క మహాకృపలో ప్రభు మరి నన్ను ఆయన తాకారు, స్వస్థపరిచారు. ఈ యొక్క ఆదివారం మరి మరొక్కసారి మీతో కలిసి దేవాది దేవుని స్తుతించి ఆరాధించడానికి ప్రభు ఇచ్చిన ఈ యొక్క సమయాన్ని బట్టి ఆ దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. రండి, చిన్న ప్రార్థనతో మనం ఈరోజు ఈ సాయంకాలం దేవాది దేవుని మనం ఆరాధించుకుందాం. మన గొప్ప దేవుడు, మన తండ్రి, సృష్టికర్త, ఆ దేవునిలో మనం ఆనందిస్తాం. ఓకే, ప్రేయర్ చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, ప్రైజ్ యూ లార్డ్, వర్షిప్ యూ లార్డ్. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, అయా మీకు స్తోత్రనైనా. అత్యంత కృపగల దేవా మీకు స్తోత్రం. అత్యంతమైన ప్రేమ కలిగిన తండ్రి నీకు స్తోత్రం. అయా నీ కార్యములు వివరించలేము నాయన. అయా నీ తలంపులు మాకు అర్థము కావు నాయన. నువ్వు గొప్ప దేవుడవు, నువ్వు అగోచరుడవు నాయన. అనంత జ్ఞానివి నాయన యేసయ్యా. నువ్వు సర్వాధికారివి అయా, సార్వభౌముడవు నాయన నీవు తండ్రి నీకు స్తోత్రం. అయా నేనెవరు మేము ప్రశ్నించలేము నాయన తండ్రి యేసయ్యా. అయా మీకు తల వంచి నాయన, శిరస్సు వంచి ప్రభా నిన్ను వందిస్తున్నాం నాయన, స్తుతిస్తున్నాం తండ్రి. అయా మేము ఏమై ఉన్నాం అది కేవలం నీ కృప వలనని అని అంగీకరిస్తున్నాం తండ్రి నీకు స్తోత్రం. మీకు లోబడుతున్నాం నాయన. డాడీ, we love you Jesus, we just want to praise you Lord. Yes Lord, our mind belongs to you, our soul belongs to you, our body belongs to you Master, you alone Lord. Hallelujah, hallelujah. I praise you Master, I thank you Lord what I am today Lord, because of your grace, because of your mercy Lord. Hallelujah. ప్రభా నీ ప్రేమ, నీ కృప, నీ కరుణను బట్టే తండ్రి ఈరోజు వరకు అయా నన్ను నిలబెట్టిన దేవానికి స్తోత్రం, పోషించిన దేవానికి స్తోత్రం, కాపాడిన దేవానికి స్తోత్రం, కంటి పాపలానైనా కాచి కాపాడిన దేవానికి స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. అయా నేను ఏమని వర్ణించగలం నాయనా తండ్రి, ఎంతని వివరించగలం నాయనా. అయా నీ యొక్క ప్రేమ అపారమైనది నాయనా. మా ఎడల నీకున్న తలంపులు ఎంతో విస్తారమైనవి. స్తోత్రం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ లార్డ్, ప్రైజ్ యూ లార్డ్, వర్షిప్ యూ లార్డ్ జీసస్. మీరు ఇచ్చిన ఇక జీవితాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. ఇంతవరకు నువ్వు కాపాడావు నాయన, నడిపించావు నాయన యేసయ్య. ఇక ముందు కూడా నడిపిస్తావు నాయన. బికాస్ నువ్వు ఎబెనేజరే అయా, నువ్వు ఎబెనేజరే దేవుడవు నాయన, మాకు సమకూర్చే దేవుడవు నాయన. స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యా నీకు స్తోత్ర బలి అర్పిస్తున్నాం తండ్రి. స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్ర బలి, స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా. శుభవేళ ఆనందమే నా తండ్రి నీ తిరుపాదమే. స్తోత్ర బలి, స్తోత్ర బలి మంచి దేవా నీవేనయ్యా. శుభవేళ ఆనందమే నా తండ్రి నీ తిరుపాదమే. కోటి కోటి స్తోత్రం తండ్రి, కోటి కోటి స్తోత్రం తండ్రి, కోటి కోటి స్తోత్రం తండ్రి, కోటి కోటి స్తోత్రం తండ్రి, కోటి కోటి స్తోత్రం తండ్రి.
నీకేనయ్యా. శుభవేళానందమే నా తండ్రి నీ తిరుపాదమే. నిన్నటి బాధలంతా నేటికి మాయమయ్యే. నిన్నటి బాధలంతా నేటికి మాయమయ్యే. నిన్నటి బాధలంతా, అవును దేవా, నిన్నటి వరకు ఉన్న మా బాధలు అయా, నిన్నటి వరకు ఉన్న మా వేదనలన్నీ నాయన ఈ రోజు నాయన నువ్వు లేకుండా చేసినందుకు స్తోత్రం నాయన, స్తోత్రం. నిన్నటి బాధలంతా నేటికి మాయమయ్యే. స్తుతించి కొనియాడెదన్, స్తోత్ర బలి అర్పించెదన్. నిన్ను స్తుతించి కొనియాడెదన్, నీ స్తోత్ర బలి అర్పించెదన్. కోటి 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 స్తోత్రం తండ్రి, కోటి కోటి స్తోత్రం తండ్రి, కోటి కోటి స్తోత్రం తండ్రి, కోటి కోటి స్తోత్రం తండ్రి. యేసయ్యా కోటి కోటి స్తోత్రం తండ్రి, కోటి కోటి స్తోత్రం తండ్రి. స్తోత్ర బలి స్తోత్ర బలి, మంచి దేవా నీకేనయ్యా. శుభవేళానందమే నా తండ్రి నీ తిరుపాదమే. రేయంత కాచితివి మరుదినమిచ్చితివి, రేయంత కాచితివి మరుదినమిచ్చితివి. మరువని నా స్నేహమా కలసి సంతోషించెదం. నన్ను మరువని నా స్నేహమా కలసి సంతోషించెదం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి కోటి స్తోత్రం తండ్రి, కోటి కోటి స్తోత్రం తండ్రి, కోటి కోటి స్తోత్రం తండ్రి. స్తోత్ర బలి స్తోత్ర బలి, మంచి దేవా నీవేనయ్యా. శుభవేళానందమే నా తండ్రి నీ తిరుపాదమే. వేదన దుఃఖమైనా ఎన్నడు విడదీయవు. అవును తండ్రి, యేసయ్యా మా జీవితంలో మాకెదురయ్యే వేదనలు, దుఃఖములు నాయనా, కష్టాలు, సమస్యలు ఏది కూడా నాయనా మీ ప్రేమ నుండి మమ్మల్ని వేరు చేయలేదు. మీ నుండి మమ్మల్ని ఏది కూడా వేరు చేయలేదు ప్రభువా. యేసయ్యా నీకు స్తోత్రం. మరణమైనను, కరువైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఉన్నవైనను, రాబోవునవైనను ఏవి కూడా తండ్రి క్రీస్తు ప్రేమ నుండి, నీ ప్రేమ నుండి నైనా మమ్మల్ని వేరు పరచలేవు నైనా. స్తోత్రం. వేదన దుఃఖమైనా ఎన్నడూ
కోటి కోటి స్తోత్రం తండ్రి, 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 కోటి కోటి స్తోత్రం తండ్రి. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం రాజా, అయా నీకే కోట్లాది స్తోత్రాలునైనా. హల్లెలూయా హల్లెలూయా. ఓ పరిశుద్ధుడా పరిశుద్ధుడా, హల్లెలూయా హల్లెలూయా. ఓరి బాబా బారశికర బర 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 బా రిఖందరి కలమల చందరొందరి కెల మేరే రిహందరి కల బర బర శబర బర బర బర. హోలీ స్పిరిట్, Holy Spirit, we love you, Lord. Holy Spirit, we love you, Lord. We thank you, Lord. We praise you, Lord. Hallelujah, 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 hallelujah. ప్రభా, అయా మాతో ఉన్నవాడా నీకు స్తోత్రమైనా. అయా మాకు అన్నిటినీ ప్రభా చేస్తున్న దేవా నీకు స్తోత్రం రాజా. అయా మా జీవితంలో అద్భుతాలు చేస్తున్న దేవా నీకు స్తోత్రం తండ్రి. హల్లెలూయా 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 హల్లెలూయా. అయా నీవు జ్యోతిర్మయుడవు నాయనా యేసయ్యా, స్తోత్రం నాయనా ప్రభా. మా జీవితాలలో నువ్వు గొప్ప వెలుగు ఉంటున్నావు నాయనా యేసయ్యా. మా జీవితాలకు వెలుగు నీవేనైనా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. Oh, thank you, Lord. Thank you, Lord. Thank you, Lord. Thank you, Lord. Praise you, Lord. Praise you, Lord. Hallelujah. మహోన్నతుడా మహోన్నతుడా నీకు స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రియులారా, దేవుని ఆరాధిస్తాం, దేవుని ఆరాధిస్తాం, ఆయనను ఘనపరుస్తాం. హల్లెలూయా. నమ్మదగిన దేవుడు ఆయన, నమ్మదగిన దేవుడు. హల్లెలూయా. ఈ లోకంలో ఎవరు కూడా నమ్మదగిన వారు కాదమ్మా. మనుష్యులు నమ్మదగిన వారు కాదు. ఈ లోకంలో ఉన్న మనుషులు కేవలం నిన్ను అవసరానికి వాడుకొని వదిలేస్తారు. కేవలం నీ పని ఉన్నంత వరకే నీతో ఉంటారు. వాళ్ళు నీ సపోర్ట్ తీసుకుంటారు. ఒకవేళ నువ్వు ఏ విధంగా కూడా నువ్వు పనికిరావంటే వాళ్ళు జస్ట్ నిన్ను ఒక కరివేపాకులాగా తీసి పడేస్తారు. అది నీ కుటుంబ సభ్యులైనా, నీ స్నేహితులైనా, నీ బంధుమిత్రులే అయినా సరే, ఇంకా ఎక్కడైనా సరే, ఈవెన్ మీ సంఘస్థులైనా, తోటి సేవకులైనా కూడా నువ్వెంతవరకు పనికొస్తావో అంతవరకే వాళ్ళు నీతో ఉంటారమ్మా. కానీ నీతో ఉన్నవాడు ఒక్కడే యేసయ్య. అందుకే ఆయనను మాత్రమే చూడాలి, ఆయన వైపు మాత్రమే చూడాలి. హల్లెలూయా. ఆయన్నే మనం మహిమపరచాలి, ఆయననే ఘనపరచాలి. ఈ లోకాన్ని చూడకూడదు, ఈ లోకం మోసంలో పడిపోకూడదమ్మా. మనుషుల వైపు చూడకు. అందుకే దావీదు మహారాజు గారు, ప్రవక్త అయినటువంటి దావీదు, గాయకుడు, రాజు, మరి దేవుని సేవకుడు, ఆయన పలుకుతున్నాడు కీర్తన 118, 8, 9 వచనాలు. నరుని నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించువారు ధన్యులు. హల్లెలూయా. రాజులను నమ్ముకొనుట కంటే, అధికారులను నమ్ముకొనుట కంటే మనం యెహోవాను ఆశ్రయించడం మేలు. ఎస్, అందుకే దావీదు ఎప్పుడు కూడా రాజుల వైపు చూడలేదు, ఆయుధాల వైపు చూడలేదు, ఎవరి వైపు చూడలేదు ప్రియులారా, దేవుని వైపు చూశాడు. సో ఈరోజు మనం చూడవలసింది ఎవరి వైపు అండి? దేవుని వైపు చూడాలి. నీకున్న ఆస్తి వైపు చూడొద్దమ్మా. ఒకరోజు ఆస్తి హరించుకుపోతుంది. నీకున్న అందం వైపు చూడకు, నీకున్న పలుకుబడి వైపు, నాకు పెద్ద సంఘం ఉంది, చాలామంది నాకు సపోర్ట్ చేస్తారు అనుకోకు. నాకు చాలామంది చుట్టాలు ఉన్నారు, మా వాళ్ళు, మా సొంత వాళ్ళు అని చాలామంది గొప్పగా ఫీల్ అవుతూ ఉంటారు, అతిశయిస్తూ ఉంటారు. దేన్ని బట్టి కూడా మనం అతిశయించకూడదు. నాకు డబ్బు ఉంది అని అతిశయించదు. నాకు చదువు ఉంది, లేకపోతే నాకు ఇంగ్లీష్ వచ్చు, లేకపోతే నాకు ఫారెన్ ఫండ్స్ వస్తాయి, లేకపోతే నాకు ఇంకా ఎవరెవరో తెలుసు, నాకు చాలామంది స్పాన్సర్స్ ఉన్నారు, ఎన్నో నువ్వు అనుకోవచ్చు. అమ్మా, అవి ఏవి కూడా నీతో ఉండవు. ఒకరోజు అవన్నీ కూడా మనల్ని వదిలి వెళ్ళిపోతాయి. ఓన్లీ గాడ్ ఈజ్ అవర్ హెల్ప్. దేవుడే మన సహాయం.
భూమి ఆకాశమును సృష్టించిన నా దేవుని వలన, యెహోవా వలన నాకు సహాయము లభించు. హల్లెలూయా. కాబట్టి మనం ఎవరి వైపు చూడాలండి? దేవుని వైపు చూడాలి. ఆయన రాజుల హృదయాలను కరిగిస్తాడు, రాజుల హృదయాలను మారుస్తాడు, అధికారుల హృదయాలను మారుస్తాడు, మనుషుల హృదయాలను తిప్పే దేవుడు ఆయన. పరిస్థితులను మార్చే దేవుడు, కఠినమైన పరిస్థితులను మార్చేసే దేవుడు, అసాధ్యమైన దాన్ని సాధ్యం చేసే దేవుడు మన దేవుడు. కాబట్టి అన్నీ చేయగల దేవుని వైపే చూడాలి, మనం దేవుని మీదనే ఆధారపడాలి. కాబట్టి మరొక్కసారి మనం దేవుని స్తుతిస్తాం. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణం, నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీకే. నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా, నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా, నీ తోటలోనే ద్రాక్షవల్లినై నన్ను అంటుకట్టి స్థిరపరచినావు. నీ తోటలోనే ద్రాక్షవల్లినై నన్ను అంటుకట్టి స్థిరపరచినావు. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా పరలోకపు తండ్రి నా మంచి కుమ్మరి, నా పరలోకపు తండ్రి నా మంచి కుమ్మరి, నీ చేతిలోనే నన్ను పాత్రగా మలచి, నీ చేతిలోనే నన్ను పాత్రగా మలచి విసరి వేయక దాచి ఉంచావు, త్రోసి వేయక దాచి ఉంచావు. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా
ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీకే. నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీకే. యేసయ్యతో చెప్దామా, నా అతిశయము నీవే ప్రభా, నా ఆనందము నీవే ప్రభా, నా ఆరాధన నీకే ప్రభా. యేసయ్యా స్తోత్రం. నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీకే. నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీకే. నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీకే, నా ఆరాధన నీకే, నా ఆరాధన నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణం, నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే, నా ఆరాధన నీకే, నా ఆనందము నీవే, నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీకే. నా అతిశయము నీవే. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా నీవే నా ఆనందము, నీవే నా ఆధారము. యేసయ్యా నీవే నా సంతోషము, నీవే నా ఆశ్రయము. హల్లెలూయా హల్లెలూయా. ఓరి బాబా బరషి కల బర 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 శందరి అల బర 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 కల బర 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 ఓరి కల బరందరి అల బర శందరి కల బర బర. హల్లెలూయా. Praise you Lord, we worship you Lord Jesus. Hallelujah, hallelujah. Thank you Lord, thank you Lord. Praise you Lord, hallelujah, 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 hallelujah. నా అతిశయము నీవే యేసయ్యా, నా ఆనందము నీవే యేసయ్యా, నా ఆశ్రయము నీవే యేసయ్యా, నా ఆరాధన నీకే యేసయ్యా. నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీకే. నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే,
praise you, Lord. Worship you, Lord Jesus. Hallelujah. 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 Oh, we praise you, Lord. We worship you, Lord. We give you all glory, Lord Jesus. Glory to you, Lord. Glory to you, Lord Jesus. Hallelujah. Honor and praise belongs to you, Lord. Hallelujah. Kingdom belongs to you, Lord. Thank you, Jesus. Hallelujah. Hallelujah. Thank you, Lord. Praise you, Lord. Worship you, Lord Jesus. Hallelujah. 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 Ori bala shabara bara kalamara shandari kalabaraba. Ori kalabara shandari kalabaraba. I break all the demonic forces in the name of Jesus. Hallelujah. యేసు నామములో ప్రతి ఒక్క బంధకాలు తెగిపోవును గాక నాయన. అయా నీ బిడ్డల మీద ఉన్న బంధకాలు తెగిపోవును గాక. ఓరి బాబా రాశికాల. లార్డ్, pour out your fire, pour out your fire, Lord, pour out your spirit, Lord Jesus. Holy Spirit, Holy Spirit, I welcome you, Lord. Holy Spirit, you come, Lord. Holy Spirit, touch everyone, Lord. Holy Spirit, fill everyone, Lord. Purify us, Lord. Cleanse us, Lord. Cleanse us, Lord. Daddy, అయా మమ్మల్ని శుద్ధి చేయనైనా, శుద్ధి చేయనైనా. అయా తల నుంచి అరికాల వరకు నేను శుద్ధి చేయ, మా తలంపులను శుద్ధి చేయ, మా ఆలోచనలు శుద్ధి చేయ. అయా మా యొక్క ఊహలను శుద్ధి చేయనైనా, మా మాటలు శుద్ధి చేయనైనా, మా వినికిడి శుద్ధి చేయనైనా, మా కన్నులను, మా చూపులను శుద్ధి చేయనైనా ప్రభా. నీ రక్తముతో కడగండి, కడగండి ప్రభా. అయా కడగండి, మా హృదయాన్ని కడగండి, మనస్సుని కడగండి నాయన యేసయ్యా. అయా కడగండి నాయన. ప్రతి ఒక్క బిడ్డను నాయన నీ వాక్యంలో నాటమని ప్రార్థిస్తున్నాను దేవా. నీ వాక్యంలో నాటండి నాయన. స్థిరపరచండి, బలపరచండి నాయన. అయా క్రీస్తు అనే బండ మీద మమ్మల్ని నిల్చోబెట్టండి నాయన, నిలబెట్టండి నాయన ప్రభా. బా స్తోత్రం, స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. టచ్ ఎవ్రీవన్ లార్డ్. ప్రభా ప్రతి ఒక్క బిడ్డకు నేను మంచి ఆరోగ్యం దయచేయనైనా. నిన్ను ఆరాధిస్తున్న బిడ్డలు ప్రభా, నీ వాక్యాన్ని బోధిస్తున్న బిడ్డలు నాయన, నిన్ను స్తుతిస్తున్న బిడ్డలు ప్రభా, అయా నిన్ను ప్రార్థిస్తున్న బిడ్డలు, నీ వైపు చూస్తున్న బిడ్డలు నాయన, మీరు ఒక్కసారి దృష్టించండి నాయన. అయా వారిని మీ తాకండి నాయన ప్రభా. టచ్ దెమ్ లార్డ్, టచ్ దెమ్ లార్డ్, టచ్ దెమ్ లార్డ్. హల్లెలూయా. 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 అయ్యా వారి మీద ఉన్న ప్రతి ఒక్క సాతాను ప్రభావం యేసు నామములో తొలగిపోవును గాక. దురాత్మ శక్తుల ప్రభావం యేసు నామములో తొలగిపోవును గాక. చీకటి శక్తుల ప్రభావం యేసు నామములో తొలగిపోవును గాక. ఓ వి వర్షిప్ యు లార్డ్, వర్షిప్ యు దేవా. నీవే ఆరాధనీయుడవు నాయన, స్తుతులకు పాత్రుడవు నీవే నాయన, స్తోత్రార్హుడవు నీవే నాయన ప్రభా. అయా యుగముల నుంచి యుగముల వరకు నాయన నీవే నాయన, నీవే తండ్రి, నీవే. యు అలోన్ జీసస్, యు ఆర్ వర్ది టు బి ప్రైజ్డ్ లార్డ్. యు ఆర్ అవర్ క్రియేటర్ లార్డ్, యు ఆర్ అవర్ క్రియేటర్, యు ఆర్ అవర్ మాస్టర్. జీసస్, 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 we praise you, we praise you Lord. We send your mighty angels Lord. We need Raphael, we need Gabriel, we need Michael angels Lord. We need Lord angels Lord. Lord, send your angels to help us Lord, to help us Master Jesus. Lord, teach everything Lord. Daddy, hallelujah. You are our Father, you are our Daddy, you are our Master, you are our King, you are our Lord Jesus. You are my Lord, you are my King, you are my King Jesus. Thank you, I praise you Lord, praise you Lord. Hallelujah. Yesaya nike stotram, stotram, stotram. Shiba baba raba. Ori kalabara shikara barabara. Oh, thank you Lord, thank you Lord. Hallelujah, hallelujah. Oh, mighty God, mighty God, mighty God. Deva prati kutumanlo na irku ibbandulu prabha యేసు నామములో తొలగిపోవును గాక నాయన. కన్ఫ్యూజన్ తొలగిపోవును గాక. శోధనల నుంచి ప్రభా తప్పించండి, కీడులో నుంచి తప్పించండి, బిడ్డలని కీడులో నుంచి తప్పించండి నాయన. అయా ప్రతి శోధన నుంచి తప్పించండి నాయన ప్రభా. నీ బిడ్డల్ని కాపాడండి నాయన, కాపాడండి లార్డ్ జీసస్. ప్రొటెక్ట్ దెమ్ Lord, protect them from every evil Master Jesus. Let your kingdom come. దేవా నీ రాజ్యం వచ్చునుగాక మా జీవితంలో, నీ రాజ్యం వచ్చునుగాక మా కుటుంబాల్లో, నీ రాజ్యం వచ్చునుగాక మా మినిస్ట్రీలో, నీ రాజ్యం వచ్చునుగాక నైనా మా లైఫ్లో, మా జీవితంలోనైనా నీ రాజ్యం వచ్చునుగాక. నీ రాజ్యమే, నీ రాజ్యమే. యేసయ్యా, యేసయ్యా. ఆరాధన, ఆరాధన. yes Lord. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీవే నా ఆరాధ్యుడా, నీవే నా అతి
అతిశయం నీవే నా ఆనందము నీవే దైవం నీవే దైవం ఆరాధింతును నా హృదయమంతటితో స్తుతించేదను జీవిత కాలమంతా సేవించేదను నా సర్వముతో అన్ని వేళలా ఆరాధింతును నా హృదయమంతటితో వేదకేదను జీవిత కాలమంతా సేవించేదను నా సర్వముతో అన్ని వేళలా అన్ని వేళలా అన్ని వేళలా దేవా అన్ని వేళలా దేవా అన్ని వేళలా దేవా అన్ని వేళలా అన్ని వేళలా You are my shepherd. You are my healer. You are my strength in need. You are my God. You are my God. You are my refuge. You are my fortress. You are my hiding place. You are my God. You are my God. And I will worship you with all of my heart. And I will seek your face all through my life. And I will serve you, Lord, with all that I have. Here I am. Here I am. And I will worship you with all of my heart. And I will seek your face all through my life. And I will serve you, Lord, with all that I have. Here I am. Here I am. Here I am. Oh Lord. Here I am. Oh Lord. Here I am. Oh Lord. Here I am. Here I am. Here I am. Thank you, Jesus. స్తోత్రం నాయనా ప్రభా. యేసయ్యానికి వందనాలు వందనాలు తండ్రి. స్తోత్రాలు నాయన, మహిమ నాయన తండ్రి. అయా మీరు మా మధ్యలో ఉన్నందుకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. అయా మేము ప్రార్థించడం మొదలు పెట్టిన వెంటనే నాయన మా కోసం నాయన మీ పరలోకాన్ని మీరు తెరుస్తారని మేము నమ్ముతున్నామయ్యా. పరలోకం నుంచి మీ దూతను పంపించారని కూడా మేము నమ్ముతున్నాం. స్తుతుల మధ్యలోనూ ఆసీనుడవని మేము నమ్ముతున్నాం తండ్రి. అయా ఇదిగోనైనా ఇంతవరకు మేము చేసిన స్తుతి ఆరాధన మీద మీరు ఆసీనుడై ఉన్నారు నాయన. స్తోత్రం తండ్రి. అయా నువ్వు నమ్మదగిన దేవుడవని తండ్రివని మిమ్మల్ని అడుగుచున్నాం నాయన. అయా తండ్రి, ఎంతమంది కన్నీటితో ఉన్నారు, సమస్యలతో ఉన్నారు, వేదనలతో ఉన్నారు ప్రభా. అయా బిడ్డలను ఆదుకోండి నాయన. నువ్వు ఆపత్కాలంలో నమ్ముకనదగిన దేవుడవునైనా, నమ్మదగిన దేవుడవు కదా ప్రభా. అయా సహాయం చేయండి నాయన ప్రభా. నీ వైపు చేతులెత్తి ప్రార్థిస్తున్న బిడ్డలందరికీ మీరు సాయం చేయండి. ఆర్థికంగా సాయం చేయండి, ఆరోగ్యపరంగా సాయం చేయండి ప్రభా. యేసయ్యానికి సుజాత అనే సహోదరిని ప్రభా, హాస్పిటల్లో తల్లిగారునైనా అనారోగ్యంతో ఉన్నారు. ఇప్పుడే ఆ బిడ్డను ముట్టండి, స్వస్థపరచండి. ఆన్లైన్లో చూసేనైనా ఫేస్బుక్ మా ఫ్రెండ్స్ అందరినీ మీకు సమర్పిస్తున్నాను. ఆయా సహోదరులందరినీ దీవించినైనా, వారికి ఉన్న ఇరుకులు ఇబ్బందులను తొలగించండి అయినా, వారి ప్రార్థన అవసరాలు మీరు తీర్చండి నైనా ప్రభా. భార్యాభర్తల మధ్యలో శాంతి సమాధానం దయచండి.
వివాహం కాని వాళ్ళకి వివాహాలు నాయన జరిగించండి నీ చిత్తములో ప్రభా. అయా మీ చిత్తంలో ఉన్న వారితో వివాహాలు జరిగించండి. సంతానం లేని బిడ్డల్ని జ్ఞాపకం చేసుకున్నైనా గర్భఫలంనైనా మీరిచ్చు బహుమానం కదా ప్రభా. అయా ఈ భూమి మీద ఎంతమంది అయితే మరి పుట్టాలో, ఎంతమంది పరలోకానికి రావాలో ప్రభా నువ్వు నిర్ణయించావు కదా ప్రభా. మీరు ఆకడ ముందు నాయన ఎంతమంది పుట్టాలో వాళ్ళని పుట్టించండి అయినా, ఎవరి గర్భంలో పుట్టాలో వాళ్ళని పుట్టించండి దేవా. అయా స్తోత్రమైన వారు పుట్టకుండా అడ్డగిస్తున్న సాతాన శక్తులు, దురాత్మ శక్తులను, చీకటి శక్తులను నజరేయుడైన యేసునామములో బంధిస్తున్నాను. యేసునామములో వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. గర్భఫలం కలగకుండా అడ్డగిస్తున్న దుష్టుడా యేసునామములో నేను కాల్చివేస్తున్నాను. యేసునామములో నేను బంధించి యేసయ్య పాదాల దగ్గరికి నెట్టి వేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. పరలోకంలో, భూలోకంలో మీరు వేటిని బంధిస్తారు, పరలోకంలో నేను బంధిస్తా అన్నావు ప్రభా. ఈ లోకంలో మీరు వేటిని విప్పుతారు, పరలోకంలో విప్పుతా అన్నావు దేవా. అయా మేము బ్లెస్సింగ్స్ విడుదల చేస్తున్నాం నాయన. అయా అప్పుల నుంచి విడుదల కలుగును గాక నాయన. ఎంతోమంది అప్పుల్లో కూరుకొని పోయారు నాయన. అయా తండ్రి ఇదిగో ప్రభా, మరి జేవియర్ అనే సహోదరుడు ప్రభా, ఆ బిడ్డకు నేను అప్పుల్లో నుంచి విడుదల దాయిచ్చానైనా తండ్రి యేసునామంలో. అయా మాత అనే సహోదరునైనా ప్రభా, యేసునామములో ఆ బిడ్డకున్న అప్పుల నుంచి విడుదల దాయిచ్చింది దేవా. అయా స్తోత్రం. మరియా డానియల్ నాయన దీవించండి నాయన. అయా ఆ బిడ్డలకునైనా మీ స్వస్థతని అండి నాయన, మీరే తోడుగా ఉండండి, నడిపించండి దేవా. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఓ థ్యాంక్ యూ లార్డ్. దేవా రాజేష్ అనే సహోదరిని మీకు సమర్పిస్తున్నాను. మీ రక్తంతో ముద్రించండి ఆయన. ఆ బిడ్డను నాయన విడుదల చేయండి, కుటుంబాన్ని కలపండి. మధు అనే సహోదరుని విడదండి, కుటుంబాన్ని కలపమని ప్రార్థిస్తున్నాను. విడిపోయిన భార్యాభర్తల్ని కలపండి నాయన. కుటుంబంలో శాంతి సమాధానం దయచేయండి నాయన. ఆర్థికంగా దీవించండి నాయన. అయా స్తోత్రం, స్తోత్రం నాయన. కమలమ్మ సహోదరి ఆంటీ గారిని దీవించినైనా ప్రభా. అయా తనకి 2 కుమారులకు మంచి జాబ్స్ దయచేయండి ప్రభా. వాళ్ళకి మంచి వివాహాలు దయచేయండి నాయన. ఆ కుటుంబానికి రక్షణ దయచేయమని అడుగుతున్నాను రాజా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్ ప్రభా. ఇలా ఎంతమంది ప్రపంచవ్యాప్తంగానైనా అన్ని దేశాలలో, అన్ని రాష్ట్రాలలో, అన్ని జిల్లాలలో ప్రభా ఉన్నటువంటి క్రైస్తవ బిడ్డలందరినీ మీ చేతికి అప్పగిస్తున్నారు. రక్షించబడిన ప్రతి ఒక్క బిడ్డను మీరు రక్తంతో ముద్రించండి, మీ ఆత్మతో నింపండి నాయన ప్రభా. అయా పడిపోయిన వారిని లేవనెత్తండి నాయన ప్రభా. అయా నీ మార్గం నుంచి తొలగిపోయిన వారిని ప్రభా మళ్ళీ నీ మార్గంలో నడిపించండి నాయన. త్రాగుడు వ్యసనాల నుంచి విడుదల తెచ్చండి, డ్రగ్స్ నుంచి, వ్యభిచారం నుంచి, అన్ని చెడు కార్యాల నుంచి విడుదల దయచేయండి ప్రభా. చెడు సహవాసం నుంచి, ఫోన్ అడిక్షన్ నుంచి, టీవీ అడిక్షన్ నుంచి, ఇంటర్నెట్ అడిక్షన్ నుంచి విడుదల దయచేయండి అయినా ప్రభా. పేకాటల నుండి ప్రభా, అనవసరమైన వ్యర్థమైన తండ్రి వ్యసనాల నుండి విడుదల దయచేయండి నాయన. దైవజనులు అందరినీ మీకు సమర్పిస్తున్నాను దేవా. ఐ సరెండర్ ఆల్ ద గాడ్ సర్వెంట్స్ మాస్టర్ జీసస్. ఫిల్ దెమ్, అనాయింట్ దెమ్. Yes, Lord, renew their spirit, Master Jesus. Lord, give them fresh anointing, Lord. Fill them with your fire, Master Jesus. Let them be burned with your fire, Master Jesus. Lord, use them mightily, Lord. Give them, Lord, good health, Master Jesus. Thank you, Lord. Lord, I proclaim, Lord, your word, Master. I proclaim your salvation, Lord. Let every God servant, Lord, proclaim your salvation, Master Jesus. Use them, use their mighty, use them mightily, Lord. Use their hands, Lord. Use their mouth, Lord. Use their, yes, Lord, all the talents, Master. Fill them with your 9 gifts of the Holy Spirit, Lord. Yes, Lord, yes, Lord. In every ministry, Lord, use them, Lord. Wherever they are, Lord. ఏ కంట్రీలో ఉన్న ప్రభా, ఏ దేశంలో ఉన్న, ఏ రాష్ట్రంలో ఉన్న ప్రభా, ఇప్పుడు ప్రభా, ఇప్పుడు రైట్ నౌ యూ టచ్ దెమ్, ఫిల్ దెమ్ లార్డ్. they all are our brothers and sisters. Yes, Lord, we all are one, Lord. We all are one, Master Jesus. We all are one body, Lord. One body, one Christ. Yes, Lord Jesus. There is no difference, Lord. There is no difference, Lord. Oh, Rikhababa Shakaravara. Lord, remove every kind of differences, Lord. Every kind of disturbances, Lord Jesus. Hallelujah, hallelujah, hallelujah. ప్రభా సేవకులను ఐక్యపరచునైనా. ఓ షబర కలబరబరబ ఐక్యపరచునైనా, సేవకులను ఐక్యపరచండి నాయన. అయా వాళ్ళని వేరుపరుస్తున్న సాతాన శక్తులు, దురాత్మశక్తులు, చీకటి శక్తులు యేసునామములో బంధిస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అవన్నీ కూడా యేసయ్య పాదాల చెంతకు వెళ్ళునుగాక. యూనిటీ దయచేయండి నాయన, ఐక్యత దయచేయండి నాయన. సువార్త పరిచర్య ప్రపంచమంతటా గొప్పగా జరుగునుగాక నాయన. దేవా ఈరోజు ఈ సమయంలో తండ్రి ఎక్కడైతే సువార్త పరిచర్య జరుగుతుందో వాళ్ళందరి మీద నీ ఆత్మ దిగి వచ్చును గాక.
అక్కడ ఎవరైనా నిన్ను నమ్మని బిడ్డలుంటే వారికి మనోనేత్రాలు తెరిపించండి. ఓపెన్ దర్ స్పిరిచువల్ ఐస్ లార్డ్, ఓపెన్ దర్ స్పిరిచువల్ ఐస్ లార్డ్. హల్లెలూయా ప్రభా, వారిని గొప్పగా వాడుకోనైనా ప్రభా, నీ నామంలో తండ్రి రక్షణ దయచే, స్వస్థత దయచే, నీ వెలుగు వాళ్ళ మీద ప్రకాశించును గాకనైనా. ఆయా రక్షణ పొందుకున్న వాళ్ళు రక్షణ పోగొట్టుకోకుండా సాయించండి నాయన తండ్రి. మళ్ళీ లోకంలో కలిసిపోకుండా సాయించండి. ఎస్ లార్డ్, ఎవరైతే తప్పిపోయినారో నాయన, తప్పిపోయిన వాళ్ళని మళ్ళీ రప్పించండి, మళ్ళీ నడిపించండి, వాళ్ళని దర్శించండి నాయన. హల్లెలూయా 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 తండ్రి. ఆర్థిక సమస్యలతో బాధపడే వాళ్ళకి సాయించి, జాబ్ లేని బిడ్డలకి జాబ్ దయచి నాయన ప్రభా. అయా వేరే కంట్రీస్లో ఎవరైతే స్టడీ చేస్తున్నారో, జాబ్ చేస్తున్నారో, అక్కడ ఉంటున్నారో వాళ్ళని కాచి కాపాడండి నేను. వాళ్ళకి ఏ అపాయం రాకుండా కాపాడండి నేను. చిల్డ్రన్ని మీరు తాకండి నేను. చిన్నారి బిడ్డలు, యవనస్తులు నాయన, అయా క్రైస్తవ బిడ్డలు, యవనస్తుల కోసం ప్రార్థిస్తున్నాను. అయా పట్టుకోండి నాయన, పట్టుకోండి నాయన, వాళ్ళకి రక్షణ దయచేయండి నాయన. నీ సేవకులుగా మార్చండి. చిన్నారి బిడ్డలకు నీ తెలివి జ్ఞానం దయచేయండి. చిన్న వయసు నుంచే వాళ్ళు నీలో ఎదగాలి ప్రభా. నీ వాక్యంలో బిడ్డలు ఎదగాలి, ప్రార్థనలో ఎదగాలి. తల్లిదండ్రులకు కావాల్సిన జ్ఞానం ఏంటి నేను. పిల్లల్ని మంచిగా దేవుని భయభక్తులు పెంచడానికి తల్లిదండ్రులకు సహాయం చేయండి నైనా ప్రభా. యేసయ్యా ఆంటీ అంకుల్స్ని దీవించండి, అమ్మమ్మ తాతయ్యలను దీవించండి. వాళ్ళకి మంచి ఆరోగ్యం అండి, ఈ ఏజ్లో వాళ్ళకి సంతోషం ఇవ్వండి నైనా. కుమారుల ద్వారా, మనవళ్ళు మనవరాల ద్వారా తండ్రి సంతోషాన్ని దయచేయండి నైనా. ఎవరైతే కోడళ్ళు మారాలో కోడళ్ళను మార్చండి, అల్లులను మార్చండి నైనా ప్రభా. మనవళ్ళు మనవరాలను మార్చండి నైనా. బిజినెస్ చేస్తున్న వారిని దీవించండి అయినా, వాళ్ళ బిజినెస్ని నూరంతలుగా ఫలించునుగాక తండ్రి. ఈ సమయంలో అన్యజనుల కోసం ప్రార్థిస్తున్నాను నాయన. ఎవరైతే అన్యజనులు ప్రభు అంటే అయా మిమ్మల్ని ద్వేషిస్తున్నారు, మీ వాక్యం అంటే ఇష్టపడట్లేదో నాయన, వాళ్ళని మీరు తాకండి ఇప్పుడే ప్రభా. వాళ్ళని ముట్టండి నాయన. యేసు నామములో వాళ్ళకి రక్షణ దయచేయండి ప్రభా. వాళ్ళ కన్నులు తెరిపించండి నాయన ప్రభా. వాళ్ళు ఇక్కడ ఉన్న, ఇండియాలో ఉన్న, బయట దేశాల్లో ఉన్న, ఎక్కడ ఉన్న, వేర్ ఎవర్ దే ఆర్ లార్డ్, those who don't believe you master Jesus, Lord touch their hearts, Lord touch them Lord. ఉగ్రవాదులను తాకండి నాయన. అయా తండ్రి మరి నక్సలైట్స్ని తాకండి నాయన ప్రభా. జైళ్ళలో ఉన్న వారిని తాకండి. జైళ్ళలో ఉన్న ఎంతోమంది అమాయకులు అన్యాయంగా జైల్లో ఉన్న బిడ్డల్ని విడిపించండి నాయన ప్రభా. వాళ్ళని విడిపించి తీసుకొని బయటికి తీసుకురండి నాయన. చెరలో ఉన్న వారికి విడుదల అన్నావు కదా ప్రభా. అయా ఇప్పుడు నేను ప్రకటిస్తున్నాను దేవా, దైవజనులు ఎంతమంది చెరసాలలో ఉన్నారు, వాళ్ళకి విడుదల కలుగును గాక. హాస్పిటల్లో ఉన్నారు, వాళ్ళకి విడుదల కలుగును గాక తండ్రి. బందీలుగా ఉన్నారు, ప్రెషర్లో ఉన్నారు, భయంలో ఉన్నారు, బాధల్లో ఉన్నారు దైవజనులు, ఎలాంటి సమస్యలు ఉన్నారు మాకు తెలియదు ప్రభా. వాళ్ళని ప్రొటెక్ట్ చేయండి నేను. వాళ్ళ ప్రయాణాలలో, వాళ్ళ ఫ్లైట్ జర్నీ, ట్రైన్ జర్నీ, బస్ జర్నీ, కార్ జర్నీ, బైక్లో నడుచుకుంటా, సైకిల్ మీద ప్రభా, ఎక్కడ కొండల్లో కోణల్లో సేవ చేస్తున్న వాళ్ళు ప్రభా, అడవుల్లో దీవుల్లో నాయన అయా ఎక్కడెక్కడ సేవ చేస్తున్నారు తండ్రి, దీవించండి. వాళ్ళకి తోడుగా ఉండండి నేను. మీ సేవకుల, మీ దూతలను పంపించండి నేను. మీ దూతలను పంపించండి, వాళ్ళని కాపాడును గాక నాయనా. యేసయ్యా స్తోత్రం స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. మీ యొక్క దూతల ప్రొటెక్షన్ మాకు కావాలి నాయన. యేసయ్యా పరిశుద్ధాత్మదేవ రండి 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 ప్రభా. మమ్మల్ని అభిషేకించండి, నింపండి. ఆత్మీయ సత్యాలు మాకు నేర్పించండి. యేసయ్యా నీ రాకడకు మమ్మల్ని సిద్ధపరచండి, సంఘాన్ని సిద్ధపరచండి నైనా. నీ రాకడకు ప్రభా ప్రతి ఒక్క బిడ్డ సిద్ధపడాలి నైనా. ఈ లోకం మాకు శాశ్వతము కాదు నైనా. అయా నీ సమయం దగ్గరికి వస్తుందని మేము తెలుసుకొని గుర్తెరిగినైనా మేము జ్ఞానవంతులుగా జీవించేలాగా మాకు సాయం చేయండి. మా సమయాన్ని సద్వినియోగం చేసుకునేటట్టు మాకు సాయం చేయండి ప్రభా. నైనా దేవా మా పట్ల మీ చిత్తాలు నెరవేర్చండి నైనా. మీ చిత్తం నెరవేర్చండి నైనా తండ్రి. నీకు స్తోత్రం. మా ద్వారా ఇంకెంతమంది మారాలో వాళ్ళని మార్చండి నైనా ప్రభా. హల్లెలూయా హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, ప్రైజ్ యూ లార్డ్, వర్షిప్ యూ లార్డ్. అనేక మంది సేవకులను పిలవండి నైనా. కోత విస్తారంగా ఉంది ప్రభా. అయా సమయం తక్కువ ఉంది నైనా తండ్రి. పిలవండి, నీ సేవకులను పిలవండి నైనా. ఈ సమయంలో స్పెషల్గా ఇజ్రాయెల్ దేశం కోసం ప్రార్థిస్తున్నాను నాయన. ఇజ్రాయెల్ దేశాన్ని మీరు దీవించండి నైనా ప్రభా. అయా దే ఆర్ అవర్ బ్రదర్స్ మాస్టర్ జీసస్. దే ఆర్ మై బ్రదర్స్ లార్డ్, మై సిస్టర్స్ లార్డ్. బ్లెస్ దెమ్, ప్రొటెక్ట్ దెమ్, ప్రొటెక్ట్ దట్ కంట్రీ మాస్టర్ జీసస్. ఇజ్రాయెల్ కంట్రీని దీవించండి అయా. వారి చుట్టూ అగ్ని కంచెవండి నాయన. వారి కోసం మీరు పోరాడండి, మీరు యుద్ధం చేయండి నైనా ప్రభా. యేసయ్యా నీకు స్తోత్రం తండ్రి. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. నాయనా ఇజ్రాయెల్ దేశం సైనికులను దీవించండి నాయనా.
ప్రొటెక్ట్ చేయండి నాయన. ఆ యొక్క మినిస్టర్ని దీవించండి. అలాగే మా దేశాన్ని, మా దేశ సైనికులని, సరిహద్దులో ఉన్న వాళ్ళని, ఆయా సముద్రంలో సబ్మెరీన్లో ఉన్నటువంటి వాళ్ళని కూడా మీరు కాపాడండి. ఎయిర్ ఫోర్స్లో, నేవీలో ప్రభా ఎంతమంది ఉంటున్నారు నాయన, బార్డర్లో ఉంటున్న వాళ్ళు ప్రభా, వాళ్ళని కాపాడండి. సైనికులను కాపాడండి నేను, వాళ్ళ ఫ్యామిలీస్ని కాపాడండి తండ్రి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీకే మహిమ, ఘనత, ఆరాధన చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఈ ఆదివారం మరి ఒక చిన్న వాక్యం మీతో పంచుకోవాలని ప్రభు ప్రేరేపిస్తున్నారు. దానియేలు గ్రంథం 10వ అధ్యాయము. ఈ 10వ అధ్యాయంలో దానియేలుకి దేవుడు ఒక ప్రత్యేకమైన దర్శనాలు ఆయన చూపిస్తారు. దేవుడు ఆయనకి దర్శన వరం ఇచ్చాడనమాట. సో ఆ దర్శనాన్ని బట్టి ఆయన చాలా కలత చెందుతాడు. ఏంటి దర్శనం, దీని భావం ఏంటి? సో ఆ సమయంలో మరి దేవదూత ప్రత్యక్షమవుతాడు దానియేలుకి. హిద్దెకేలు అనే నది పక్కన ఆయన ఉంటాడు. ఆ సమయంలో మరి దేవదూత వచ్చి అతనికి దర్శనం ఇవ్వడం. అప్పుడు దేవదూత మాట్లాడుతున్నాడు అనమాట. అప్పుడు అతడు, దానియేలు భయపడకుము, నీవు తెలుసుకొన వలెనని నీ మనస్సును అప్పగించి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకొనిన ఆ మొదటి దినము మొదలుకొని నేను చెప్పిన మాటలు నీవు చెప్పిన మాటలు వినబడినవి కనుక నీ మాటలను బట్టి నేను వచ్చి తిని. సో ఇక్కడ దానియేలు ఆయన కలిగిన దర్శనాన్ని బట్టి, ఆ దర్శనం యొక్క మీనింగ్ ఏంటి, వాట్ ఈస్ దట్ మీనింగ్ ఆఫ్ దట్ విజన్? హీ గాట్ ఏ విజన్. సో హీ వాస్ ప్రేయింగ్. హౌ మెనీ డేస్ హీ వాస్ ప్రేయింగ్? 3 weeks మీన్స్ 21 days. 21 days, 21 రోజులు అతను ఏమీ తినకుండా, రుచికరమైన ఆహారాలు తినకుండా, సంతోషంగా ఉండలేక దుఃఖముతో బాధపడుతున్నాడు. ఈరోజు మనకి ఆ యొక్క, అంటే ఈయనకేదో ఆపద వచ్చిందని కాదు. హీ సేఫ్ ఇన్ హిస్ కింగ్డమ్ బికాస్ హీఈస్ ఇన్ ప్యాలెస్, కింగ్స్ ప్యాలెస్. ఆ యొక్క రాజభవనంలో ఉన్నాడు దానియేలు. ఆయనకేమీ ఆపద లేదు, ఆయనకేమీ ఆహారం కొదవలేదు, ఆయనకి ఏ కొరత లేదు, అంత బాగుంది. కానీ మరి ఎందుకు బాధపడుతున్నాడు? అంటే దేవుడు ఆయనకి ఒక దర్శనం చూపించాడు, భవిష్యత్తు దర్శనం. అది ఏంటి ఇలా ఉంది, దర్శనం ఏంటి? కొన్నిసార్లు మనకు కూడా కొన్ని భయంకరమైన కళలు వస్తూ ఉంటాయి కదండి. కొంచెం మనం కలవరపడుతూ ఉంటాం. అంటే కొన్ని దేవుడు చూపించే కళలు ఉంటాయి, కొన్ని సైతానుడు పీడ కళలు అంటారు కదా, సైతాను కూడా కొన్ని కళలు చూపిస్తాడు, కొన్ని మన ఆలోచనల వల్ల కూడా వస్తుంటాయి. అయితే మనం ప్రార్థన చేయాలి, ప్రభా ఏంటి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ డ్రీమ్? ఈ డ్రీమ్ నువ్వే ఇచ్చావా, లేదా నా సొంత ఆలోచనతో వచ్చిందా, సైతాను చూపించాడా, ఏంటి ప్రభా అని మనం అడగాలి. ఆ కళ మీనింగ్ ఒక్కోసారి మనకు అప్పటికప్పుడు తెలియదు. కొన్ని రోజులు గడిచిన తర్వాత, కొన్ని సందర్భాల్లో దేవుడు మనకు ఆ యొక్క కళ యొక్క మీనింగ్ అనేది మనకి తెలియచేస్తారు, చూపిస్తారు. అయితే ఒకవేళ అది ఏమైనా బ్యాడ్ డ్రీమ్ అయి ఉంటే, ఏదైనా నష్టపరిచేదో, ఏదన్నా కలవరపరిచేది అట్లా ఉంటే, మనం దాన్ని ప్రే చేయాలి. దాని గురించి, ప్రభా ఇది ఇలా జరగకుండా యేసు నామములో ఆగిపోనుగాక అని మనం బంధించినప్పుడు, ప్రేయర్ చేసినప్పుడు, అది అలా జరగకుండా కూడా దేవుడు దాన్ని తప్పిస్తారు. ప్రార్థన చేయడం కోసం దేవుడు కొన్నిసార్లు మనకి అలాంటి డ్రీమ్స్ చూపిస్తాడు. అయితే ఇక్కడ దానియేలుకి కూడా అట్లాంటి ఒక డ్రీమ్స్ వచ్చినాయి. అది తన కోసం కాదు, ఈ లోకం గురించి దేవుడు చూపించాడు. అయితే ఇక్కడ మరి యొక్క దేవదూత వచ్చి పిలుస్తున్నాడు, దానియేలు భయపడద్దు. అంటే ఈయన దేనికోసం భయపడుతున్నాడు ఏంటి అంటే, ఇప్పుడు ఈయన ఎక్కడున్నాడు? బబులోను దేశంలో ఉన్నాడు.
వాళ్ళ ఇజ్రాయెల్ దేశం వదిలి వాళ్ళు అప్పటికి 70 సంవత్సరాలు అయిపోతుంది. ఈ 70 సంవత్సరాలు దానియేలు ఇక్కడే ఉన్నాడు. సో ఎన్ని రోజులు వాళ్ళు అక్కడ చెరలో ఉంటారని ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు చెప్పాడు, 70 సంవత్సరాల వరకు మీరు అక్కడ ఉంటారు. ఆ తర్వాత మళ్ళీ మీరు ఈ దేశానికి వస్తారు, దేవుడు తీసుకొస్తాడు ఇజ్రాయెల్ దేశానికి, మళ్ళీ కానాను దేశానికి మిమ్మల్ని తీసుకొస్తాడు అని దేవుడు రాసిపెట్టి ఉంచాడు. సో ఆ విషయాల గురించి మేము ఎప్పుడు మా దేశానికి వెళ్తాము, మళ్ళీ మేము ఎప్పుడు యెరూషలేము మందిరం కట్టుకుంటాం, ఎందుకంటే యెరూషలేము మందిరం కూలిపోయింది కదా. ఈ నెబుకద్నెజర్ అనే రాజు దాన్ని కూల్చేశాడు కదా, మొత్తం యెరూషలేము పట్టణాన్ని అగ్నితో కాల్చేశాడు. అంత డిస్ట్రాయ్ అయిపోయిన తర్వాత అక్కడ అంతా వేరే వేరే వాళ్ళందరూ వచ్చి అక్కడ ఉంటున్నారు. అది యాక్చువల్గా ఇజ్రాయేలీల దేశం, కానీ ఇప్పుడు వాళ్ళు లేరు అక్కడ. అయ్యో మా దేశం మాకు లేదే, మా మందిరం లేదే అని వాళ్ళు చాలా బాధపడుతూ ఫ్యూచర్లో ఎప్పుడు మళ్ళీ మా దేశానికి వెళ్ళిపోతామో ఇలాంటి కొన్ని టెన్షన్స్ ఆయనకి ఉన్నాయి, బాధ ఉంది, దుఃఖం ఉంది. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ దేశంలో లేరు, వేరే దేశంలో ఉన్నారు. అక్కడ వాళ్ళు అయ్యో నా ప్రజలు ఎన్ని రోజులు ఇట్లా ఇక్కడ చెరలో ఉంటారు. ఆ దుఃఖం బాధతో ఆయన తినలేకపోయాడు, తాగలేకపోయాడు. ప్రియులారా, మరి ఈరోజు మనకు అలాంటి భారం ఉందా? దైవజనులకి విశ్వాసులకి ఉండాల్సిన భారం ఏంటంటే, అయ్యో ఆత్మలు అంటే ఎంతోమంది నరకానికి వెళ్ళిపోతున్నారు. మనందరం రక్షించబడ్డాం, మంచిదే. మనం ఈరోజు చనిపోయినా మన పరలోకానికి వెళ్తాం, ఖచ్చితంగా వెళ్తాం పరలోకానికి. యేసయ్యను నమ్మిన ప్రతి ఒక్కరూ, యేసు రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరు కూడా పరలోకానికి వెళ్తారు. ప్రభు నామమున ప్రార్థన చేయు ప్రతి ఒక్కరూ రక్షించబడుదురని వాక్యంలో. ప్రభు యేసునందు విశ్వాసం ఉంచి అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు అని. సో ఎవరైతే యేసయ్యనందు విశ్వాసం ఉంచి అన్య దేవతలను విసర్జించి అన్య ఆచారాలను విసర్జించి ఆ యొక్క సాతానులను ఆరాధించకుండా, ఆ విగ్రహాలను ఆరాధించకుండా, ఆ మనుషులను ఆ జంతువులను ఆరాధించకుండా, ఆ తాయెత్తులు కట్టించుకోవడం కానీ, మంత్రాలు కానీ, ఆ తంత్రాలు కానీ, ఆ యొక్క దిష్టి తీయడాలు కానీ, ఇలాంటివన్నీ ఏమి సాతాను క్రియలు చేయకుండా, తాగుడు వ్యసనాలకి లోనవ్వకుండా మంచిగా పరిశుద్ధంగా దేవుని కొరకు దేవుడే సాయం చేస్తాడు. మనం పరిశుద్ధంగా ఉండడానికి దేవుడే మనకి సాయం చేస్తాడు. సో అన్ని భయంకరమైన పాపాలు చేయకుండా తల్లిదండ్రులను ప్రేమిస్తూ, సహోదరులను ప్రేమిస్తూ, దేవుని కొరకు కార్యాలు చేస్తూ, దేవుడిచ్చిన బాధ్యతలను మంచిగా చేస్తూ, విశ్వాసి అంటే మనము విశ్వాసిగా ఉండాలి, సాక్షిగా ఉండాలి. దేవుని కొరకు అరే వీళ్ళు క్రైస్తవులు అని చెప్పుకునే విధంగా మనం ఉండాలి. మనం కూడా మనుషులమే, కానీ మనం యేసు రక్తంలో కడగబడ్డాం కదా. యేసయ్య ప్రతిరోజు మనం యేసయ్య దగ్గరికి రావాలి, మన పొరపాట్లు మనం సరిచేసుకోవాలి. ప్రభా ప్రతి ఆదివారం మనకు మంచి అవకాశం ప్రియులారా. అందుకే ఆదివారం సహవాసం, సంఘానికి వెళ్ళాలి, చర్చికి వెళ్ళాలి. ఓకే, నువ్వు ఏ చర్చికి వెళ్తావో నీ చర్చికి వెళ్ళు, నువ్వు ఏ సంఘంలో పుట్టావో, ఏ సంఘంలో నువ్వు పెరుగుతున్నావో వెళ్ళు, నీ సంఘానికి నువ్వు వెళ్ళు, అక్కడ ఆరాధించు, అందరితో కలిసి ప్రభుని ఆరాధించు. అందరు ఆరాధించే చోట దేవుడు ఉంటాడు. అక్కడ దైవజనులను వాడుకొని దేవుడు మాట్లాడతాడు, వాక్యం ద్వారా మాట్లాడతాడు. మరి ఆ వాక్యం విన్నప్పుడు దేవుడు మన లోపాలు సరిచేస్తారు. మనం ఎక్కడ తప్పు చేస్తున్నాం, మాటల్లోనా, మన క్రియల్లోనా, మన తలంపుల్లోనా, ఎక్కడ మనం పడిపోతున్నాం, ఎక్కడ మార్గం తప్పిపోతున్నాం, దారి తప్పిపోతున్నాం, దేవుడు మనల్ని మళ్ళీ సరిచేస్తాడు, మనకు కడుగుతాడు, శుద్ధి చేస్తాడు. మనం కమ్యూనియన్ తీసుకుంటాం, పాప పశ్చాత్తాపడి ఒప్పుకొని, పాపాలు ఒప్పుకొని, వాక్యం విని ఆ వాక్యంలో మనల్ని మనం దేవునికి అంకితం చేసుకొని, దేవుడిచ్చిన ధనంలో నుండి అన్నిట్లో నుండి మన కానుక దేవునికి సమర్పించి కమ్యూనియన్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది, మనం యేసయ్యతో ఐక్యం అవుతున్నాం, అంటుకట్టబడుతున్నాం. సో ఇలా ప్రతి ఆదివారం కూడా మనం ప్రభువు శరీరంలో, ఆయన రక్తంలో మనం పాలు పొందుకుంటూ ఉండాలి. అలా ఉంటూ ఉన్నప్పుడు మనం
రోజు రోజు మారుతూ ఉంటాం. డైలీ వాక్యం చదువుకోవాలి, ప్రార్థన చేయాలి, మన కుటుంబాన్ని ప్రార్థనలో నడిపించాలి, పిల్లల్ని వాక్యంలో నడిపించాలి, పిల్లలకు ప్రార్థన నేర్పించాలి. వాక్యం ఏముందండి, డబ్బు, ఎప్పుడు డబ్బు డబ్బు డబ్బు, చదువు చదువు చదువు. ఏముంది, చచ్చిపోతే మన పరలోకానికి వెళ్తే మనకు అక్కడ చదువు అవసరం లేదు. అట్లా అని చెప్పి నేను చదువుకోవద్దని అనట్లేదు. చదువు ఈ లోకంలో ఉండడానికి చదువు అవసరమే, కానీ అంతకంటే అవసరమైనది వాక్యం. నువ్వు పరలోకానికి వెళ్ళాలంటే, నీ పిల్లలు రేపటి రోజు చెడిపోకుండా ఉండాలంటే, నీ పిల్లలు రేపు ఒక తాగుబోతుగా, ఒక తిరుగుబోతుగా, ఒక డ్రగ్ ఎడిక్ట్గా, తల్లిదండ్రులని దూషించేవాడిగా ఉండకుండా, తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చే బిడ్డగా ఉండాలంటే, మంచి భార్యని, తనకు వచ్చే భార్యని కానీ భర్తని కానీ చూసుకోవాలంటే, పిల్లల్ని మంచిగా పెంచాలంటే, వాడికి కావాల్సింది ఉట్టి మార్కులు, చదువు, డబ్బు ఉంటే సరిపోతుందా? చదువుతో పాటు ఏం కావాలి? మంచి సంస్కారం, దైవ భయం, పెద్దల భయం, గురు భయం ఉండాలి. మంచి సంస్కారం, పిల్లలకి సంస్కారం నేర్పించాలి, పద్ధతులు మర్యాదలు నేర్పించాలి. అమ్మ నాన్నతో ఎట్లుండాలి, అక్కలతో ఎట్లుండాలి, చెల్లి తమ్ముళ్ళతో ఎట్లుండాలి, టీచర్లతో ఎట్లుండాలి, వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకోవాలి. ఏది తినాలనిపిస్తే తినడం, తాగాలనిపిస్తే తాగడం, చూడాలనిపిస్తే చూడడం, ఇలా ఉండకూడదు. దేవుడు భయం, గాడ్స్ ఫియర్ ఆఫ్ గాడ్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ విజ్డమ్ ఆఫ్ గాడ్. మొదటి మెట్టు, మనకి జ్ఞానానికి మూలం ఏంటి? దేవుని యందు భయభక్తులు కలిగి. ఈ రోజులో ఏ తల్లిదండ్రులైనా దేవుడి భయం నేర్పిస్తున్నారా పిల్లలకి? యవనస్తులకి దేవుడి భయం ఉందా? ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడడం. ఇంటికి ఎవరైనా వస్తే కనీసం ప్రైజ్ ద లార్డ్ అని కూడా విషింగ్ నేర్పించారు. అరే పెద్దవాళ్ళు వచ్చారు, ప్రైజ్ ద లార్డ్ చెప్పమ్మా. అన్నిళ్ళని చూడండి, కానీ కనీసం వాళ్ళు నమస్కారం చెప్పి పాదాలకు దండం పెట్టుకుంటారు. కనీసం మన ఇంటికి వచ్చిన వాళ్ళకి ప్రైజ్ ద లార్డ్ అని చెప్పి నేర్పించొద్దా పిల్లలకి? వాళ్ళకి కనీసం వాటర్ తీసుకొచ్చి ఇవ్వడం, సర్వింగ్ నేర్పించాలి. తాత అమ్మమ్మ ఇంట్లో ఉంటే వాళ్ళకి సర్వింగ్ చేయడం నేర్పించాలి, మమ్మీకి హెల్ప్ చేయడం నేర్పించాలి, డాడీకి హెల్ప్ చేయడం నేర్పించాలి. ఎంతసేపు ఆ ఫోన్లు పట్టుకొని రీల్స్ చూసుకుంటా. క్రైస్తవ పిల్లలు అలా ఉండకూడదు. వాళ్ళకి టైమింగ్స్, వాళ్ళకి ఒక లిమిటేషన్, వాళ్ళకి ఒక క్రమశిక్షణ, ఫుడ్లో క్రమశిక్షణ, బిహేవియర్లో క్రమశిక్షణ, స్టడీస్లో క్రమశిక్షణ. ఇవన్నీ లేకపోతే ఏం లాభం అండి? ఈరోజు పెద్దవాళ్ళు ఉన్నారు, ఓకే, మీ పిల్లలు పెరుగుతున్నారు, వాళ్ళు దేవుడు లేకుండా పెరుగుతున్నారు. కనీసం మన ఏజ్లో మన అమ్మ నాన్న మన కొట్టో తిట్టో చర్చికి నడిపించారు, బైబిల్ నేర్పించారు. ఈరోజు మనం ఈ మాత్రం ఉన్నాం. ఈరోజు మీరు మీ పిల్లలకి నేర్పించకపోతే వాళ్ళు రేపటి రోజు వాళ్ళు ఎట్లా నేర్చుకుంటారు? వాళ్ళ మైండ్లో అసలు దేవుడే లేడు. దేవుడు అనే ఒక కాన్సెప్టే మనం పెట్టట్లేదు, చర్చికి తీసుకెళ్ళట్లేదు. పుట్టిన బిడ్డ నుంచి మనం చర్చికి తీసుకెళ్ళాలండి. బైబిల్లో ఏముంది? 8వ రోజున బిడ్డని మందిరానికి తీసుకెళ్ళారు కదా, సున్నతి చేయించేవాళ్ళు, వాళ్ళు పేరు పెట్టేవాళ్ళు. ఈరోజు డెలివరీ అయితే చాలు, కొన్ని నెలల దాకా ఆమె చర్చికి వెళ్ళదు, ఆ పిల్లోడు చర్చికి వెళ్ళడు, వాడు పెరిగి పెద్దోడు అయ్యేదాకా చర్చికి వెళ్ళారు. అట్లా ఉండకూడదు. చర్చికి తీసుకెళ్ళాలి, మందిరానికి తీసుకెళ్ళాలి, అలవాటు చేయాలి పిల్లల్ని. దేవుని వాక్యం వింటూ పెరగాలి, వాళ్ళు దేవుని స్తుతిస్తూ పెరగాలి, దేవుని మహిమపరుస్తూ వాళ్ళు పెరగాలి. వాళ్ళకేం అర్థమవుతుంది అనుకుంటున్నారా? పిల్లల చెవులలో వాక్యం వెళ్ళినప్పుడు వాళ్ళ బాడీ లోపలంతా కూడా అది పనిచేస్తుంది. దేవుని వాక్యం సజీవమైనది, చైతన్యవంతమైనది, అది 2 అంచులు కలిగిన ఖడ్గము. వాక్యం వింటూ ఉన్నప్పుడు మన బాడీలో ఎంతో చేంజెస్ వస్తాయి, మన మైండ్లో ఎంతో చేంజెస్ వస్తాయి. చిన్నపిల్లలు వాక్యం వినుకుంటూ పెరగాలి. అట్లా ఉండాలి మన కుటుంబాలు. ప్రతి క్రైస్తవ కుటుంబం ఆ విధంగా ఉండాలి. అట్లా ఉన్న ప్రతి ఒక్కరూ పరలోకానికి వెళ్తారు. మరి అలా లేని వాళ్ళు ఈ లోకంలో ఎంతోమంది ఉన్నారు కదా. మీ ఆఫీస్లో ఉన్నారు, మీ స్కూల్లో ఉన్నారు, నువ్వు ఎక్కడ పని చేస్తున్నావో, నువ్వు బిజినెస్ చేస్తున్నావా, నీకు ఎంతోమంది బిజినెస్లో తెలిసిన వాళ్ళు ఉన్నారు, మీ ఇంటి చుట్టుపక్కల ఉన్నారు ఎంతోమంది. మరి వాళ్ళకి ఎవరు చెప్తారు సువార్త? వాళ్ళు రేపు చచ్చిపోతే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? వాళ్ళు నరకానికి వెళ్ళిపోతారు కదా. దేవుడు లేకపోతే అంతే. యేసు ప్రభుని వాళ్ళు నమ్మలేదంటే నో డౌట్ వాళ్ళు
నరకంలో ఉంటారు. యేసయ్యను నమ్మిన వాళ్ళు, హృదయంలో తీసుకున్న వాళ్ళు, యేసయ్య నా దేవుడు అని అంగీకరించిన వాళ్ళు, యేసయ్య నా పాపాల కోసం మరణించాడు, యేసయ్య రక్తంలో నాకు పాప క్షమాపణ ఉంది, యేసయ్య సిలువలో నాకు పాప క్షమాపణ ఉంది, ఆయన మరణించి తిరిగి లేచాడు, తిరిగి లేచిన దేవుడు యేసుప్రభు ఎవరండి? ఏదో రాయి రప్ప కాదు, ఏదో అందరి దేవుళ్ళలో ఒక దేవుడు కాదు. హీఈస్ ద ఓన్లీ వన్ గాడ్. ఒక ఆమె ఇందాక నేను ఫోన్లో చూస్తున్నాను, ఆమె ఏం చెప్తుందంటే, ఒక అమ్మాయి యవనస్తురాలు, ఒకే దేవుడు, మా దేవుడే నిజమైన దేవుడు, నిజమైన దేవుడు, నిజమైన దేవుడు అని చెప్తారు. ఇదేంటి ఏదో ఉదాహరణ చెప్పిందండి. నేను నిజమైన కుక్క అని నేను చెప్తారా ఎవరైనా? కుక్క అని, ఆ కుక్కనే కదా, నిజమైన దేవుడి గురించి నిజమైన దేవుడు అని చెప్పాలా అని అంటూ. మరి అబద్ధమైన దేవుళ్ళు ఉన్నాయి కాబట్టి నిజమైన దేవుడు అని చెప్తున్నాము. ఇప్పుడు డూప్లికేట్ ఉంటుంది, ఒకటి ఒరిజినల్ ఉంటుంది, ఒకటి డూప్లికేట్ ఉంటుంది కదా. ఇప్పుడు మ్యారీగోల్డ్ బిస్కెట్స్ ఉన్నాయి, కొన్ని కంపెనీస్ ఉంటాయి కదా, సేమ్ అట్లాగే ఇంకొక కంపెనీ మ్యారీగోల్డ్ లాగే తయారు చేస్తారు. సేమ్ ఇప్పుడు సాల్ట్ అయినా ఇంకేదైనా, ఇప్పుడు ఆర్గానిక్, కొంత ఆర్గానిక్ అని పేరు పెట్టుకుంటే సరిపోదు, అది నిజంగా ఆర్గానిక్ అయి ఉండాలి అంటారు కదా. మరి అట్లాగే దేవుడు అని పేరు పెట్టుకుంటే సరిపోదు, నిజంగా దేవుడై ఉండాలి. దేవుడై ఉండాలంటే దేవుడికి కొన్ని లక్షణాలు ఉండాలి. పెళ్ళిళ్ళు చేసుకొని వ్యభిచారం చేసి అడ్డగోలుగా పిల్లల్ని కానీ వేరే వేరే భార్యలతో తిరిగి ఇట్లాంటి భూత సాహిత్యాలు ఉన్న వాళ్ళు దేవుళ్ళు ఎట్లా అవుతారు? దేవుడు అంటే దేవుడు, ఆయన దేవుడు పరిశుద్ధుడై ఉండాలి. అసలు పరిశుద్ధత కాదు కదా, ఆ పేరుకి అర్థమే తెలియదు వాళ్ళకి. అంటే నేను ఏ దేవుడు పేరు చెప్పట్లేదు, కానీ వాళ్ళు దేవుళ్ళు అనుకుంటున్న వాళ్ళ గురించి అన్ని చండాలమైనటువంటి స్టోరీలు ఉన్నాయి అందులో. వాళ్ళని పట్టుకొని వాళ్ళు దేవుడు 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 అని. మరి అట్లాంటి దేవుళ్ళనే డూప్లికేట్గా ఉన్న వాళ్ళని దేవుడు అని అంటే, మరి మా దేవుడు ఒరిజినల్ దేవుడు, ఆయన దేవుడు, ఆయన సర్వశక్తిమంతుడు. ఒక్క మాటతో భూమి ఆకాశాన్ని సృష్టించాడు. ఎంతోమంది మారిన వాళ్ళు, సజీవుడైన దేవుని తెలుసుకున్న వాళ్ళు చెప్పినటువంటి విషయం ఏంటంటే, వాళ్ళు ఆరాధించే దేవుళ్ళే వాళ్ళకి దురాత్మలుగా కనిపించి, అయ్యా మేము దేవుళ్ళము కాదు, దేవుడు ఒక్కడే, ఆయనే నజరేయుడని యేసు అని అవి చెప్పిన తర్వాత వీళ్ళు మారారు. అట్లాంటి వాళ్ళ సాక్ష్యాలు యూట్యూబ్లో బోల్డ్ అంతమంది, కొన్ని వేల లక్షల మంది సాక్ష్యాలు ఉన్నాయి. పూజారులు మారిన వాళ్ళు ఉన్నారు, ముస్లిమ్స్ మారిన వాళ్ళు ఉన్నారు, ముల్లాస్ మారిన వాళ్ళు ఉన్నారు. అన్ని దాంట్లో నుంచి, ఒక కులము ఒక మతము అని కాదు, అన్ని మతాల నుంచి మారిన వాళ్ళు ఉన్నారు. అసలు దేవుడే లేడు అని చెప్పిన వాళ్ళు కూడా మారిన వాళ్ళు ఉన్నారు. యేసుప్రభు నిజమైన దేవుడు అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. సో అలాంటి వాళ్ళు ఉంటారు. మరి వాళ్ళకి సువార్త ఎవరు చెప్తారు? హూ విల్ షేర్ గాస్పల్? ఒక్కసారి ఈరోజు ప్రశ్నించుకోండి. నేను రక్షించబడ్డాను, నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు రక్షించబడ్డారా? సో వాళ్ళకి ఎట్లా నేను సువార్త చెప్పాలి? నా కాలనీలో ఉన్న వాళ్ళకి నేను ఎలా సువార్త చెప్పాలి? నా కొలీగ్స్కి నేను ఎలా సువార్త చెప్పాలి? వెళ్ళిపోయి మనం బైబిల్ పట్టుకొని వెళ్ళిపోయి ముసుగేసుకొని తెల్లబట్టలు కట్టుకొని వెళ్ళిపోయి మా దేవుడే నిజమైన దేవుడు, యేసు ప్రభువే నిజమైన దేవుడు, నువ్వు ఆరాధించే దేవుళ్ళు కాదు అన్నీ తీసేసే అంటే వాళ్ళు మారుతారా? వాళ్ళు మారిపోతారా వెంటనే? అది కాదు మన సువార్త ప్రకటించే విధానం. నీవు వాళ్ళలో ఒకటిగా ఉండు, వాళ్ళలాగానే ఉండు, నువ్వేం స్పెషల్గా ఉండొద్దు. స్పెషల్గా వేషధారణ మార్చుకొని వెళ్ళాల్సిన పని లేదు. బీ లైక్ యాజ్ యు ఆర్. నువ్వు ఎలా ఉన్నావు, వాళ్ళు ఎలా ఉన్నారు అంటే, వాళ్ళు కొంతమంది డ్రెస్సింగ్ వేరేలాగా ఉండొచ్చు, కానీ మనం అంతా మంచిగా నీట్గా డ్రెస్సింగ్ చేసుకుంటాము, చక్కగా అన్ని కలర్స్ వేసుకుంటాము. ఒకవేళ సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేసేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఈ రోజుల్లో అమ్మాయిలు సాఫ్ట్వేర్లో కొన్ని రూల్స్ ఉన్నాయి, కొన్ని యూనిఫామ్లు ఉన్నాయి. ఇప్పుడు ఆయమ్మలు కూడా కొంతమంది వాళ్ళు చీరలు కట్టుకొని పనిచేయడానికి లేదు, ప్యాంట్ షర్ట్లు వేసుకోవాలి. ఎయిర్పోర్ట్లో వెళ్ళి చూడండి, అందరూ ప్యాంట్ షర్ట్లు వేసుకొని జాబ్ చేస్తారు.
మరి జాబ్ అక్కడ ఆ రూల్ ఉంది కాబట్టి వాళ్ళు ఆ డ్రెస్సింగ్ వేసుకోవాల్సిందే. అట్లాగే కంపెనీస్లో కూడా వాళ్ళు మోడర్న్గా ఉండాలి, వాళ్ళు జీన్స్ వేసుకోవాలి, వాళ్ళు అట్లాంటి డ్రెస్ వేసుకోవాలి, అట్లాంటి జాబ్స్. సో దాన్ని మనం అదొక పెద్ద తప్పులాగా మనం తప్పు పట్టకూడదు. ఎందుకంటే ఇప్పుడు జనరేషను మనకేంటంటే నువ్వు ఏ డ్రెస్ అన్నా వేసుకో, ఫుల్ కవర్ ఉండాలి, నీ బాడీ కనిపించకుండా ఉండాలి, ఎక్స్పోజింగ్ లేకుండా ఉండాలి. ఎదుటి వాళ్ళు ఇప్పుడు చీర కట్టుకొని కూడా ఎక్స్పోజ్ చేసేవాళ్ళు లేరా? శారీ నిండుగా ఉంటుందంటే శారీ కట్టుకొని కూడా ఎక్స్పోజ్ చేసేవాళ్ళు ఉన్నారు. ఇంకా శారీ కంటే పంజాబీ డ్రెస్సే మంచి నిండుగా ఫుల్గా ఉంటుంది. సో అట్లాగా మనం ఎంత అంటే పాపము దృష్టి ఉన్నవాళ్ళు ఎట్లా ఉన్నా వాళ్ళు పాపం చేస్తారండి. పాపం దృష్టి కలిగిన వాళ్ళు ఎట్లా ఉన్నా పాప దృష్టితో ఉంటారు. కానీ మన చేతనైనంత వరకు మన చేతుల్లో నువ్వు శారీ కట్టుకున్నా, నువ్వు డ్రెస్ వేసుకున్నా, నువ్వు జీన్స్ వేసుకున్నా చక్కగా నీట్గా ఇతరులకి చూసినప్పుడు ఓకే, ఒక మంచి ఫీలింగ్ వచ్చేలాగా ఉండాలి. అంతేకాని మనము వాళ్ళందరూ ఒకలాగా ఉంటే మనం ఒక్కరం ఒకలాగా వెళ్ళి వాళ్ళకి సువార్త చెప్తే అమ్మో బాబోయ్ వద్దమ్మా, మనకు ఆ దేవుడు వద్దు అంటే మన అపీరెన్స్ చూడగానే వాళ్ళు వీళ్ళొద్దు వీళ్ళ దేవుడు వద్దు అంటారు. అంటే మనం అక్కడ ఎవరిని ప్రజెంట్ చేయాలి? జీసస్ని ప్రజెంట్ చేయాలి. జీసస్ని ప్రజెంట్ చేయాలంటే ఫస్ట్ వాళ్ళు మనల్ని అంగీకరించాలి. దే షుడ్ యాక్సెప్ట్ యూ ఫస్ట్, దెన్ ఓన్లీ దే విల్ యాక్సెప్ట్ యువర్ గాడ్ కదా. వాళ్ళు మనల్ని ద్వేషించి మనల్ని ఇష్టపడకుండా మనం ఆరాధించే దేవుని ఎట్లా ఇష్టపడతారండి కదా, లాజిక్కే కదా. సో ఫస్ట్ వాళ్ళు మనల్ని చూసి ఇష్టపడేలాగా ఉండాలి. ఓకే, తర్వాత అమ్మ మీరు ఆరాధించే దేవుడు ఎవరు? మన క్యారెక్టర్ కూడా చాలా ఇంపార్టెంట్. మనం మాట్లాడే విధానం, మన పలకరింపు, మన ప్రేమ, మన నిజాయితీ, సిన్సియారిటీ. తప్పు చేసే అవకాశం ఉంటుంది కానీ చేయకుండా ఉండడం, మరి అక్కడ చెడ్డ మాటలు పలికే అవకాశం ఉంటుంది కానీ అలా చేయకుండా ఉండడం. ఇలాగా మనల్ని వాళ్ళు గమనిస్తూ ఉంటారు. ఓ వీళ్ళు క్రిస్టియన్సా, వీళ్ళు ఎట్లా ఉన్నారు, వీళ్ళు బైబిల్ పట్టుకొని తిరుగుతున్నారు, ఆదివారం చర్చికి వెళ్తారు. వాళ్ళు మాటికి మీరు చర్చికి వెళ్తారు కదా, మీరు ప్రేయర్ చేసేవాళ్ళు కదా, మీరు క్రైస్తవులు కదా, మీరు ఇట్లా ఉంటారా, మీరు అట్లా ఉంటారా, ఏదన్నా మీరు ప్రార్థన చేస్తారు కదా, ప్రార్థన చేసేవాళ్ళు ఇట్లా మాట్లాడతారా? ప్రతి దానికి మనల్ని ఎట్లా పొడుస్తారంటే ప్రార్థన, చర్చి, బైబిలు, ఈ విషయాలు ఎత్తుతారు. కాబట్టి చూడండి, మన క్రైస్తవులుగా ఇతరులు అన్యులు మనల్ని చూసేటప్పుడు మనల్ని కాదు మన జీసస్ని వాళ్ళు గుర్తిస్తారు, మన బైబిల్ని వాళ్ళు రిప్రజెంట్ చేస్తారు. సో కొంచెం మనం ఏదైనా తేడాగా మాట్లాడాలనుకుంటా, మీ దేవుడు ఇట్లాగే చెప్పాడా, నేను అనుకుంటాను మరి మీ దేవుడు అట్లా చేయమని చెప్పాడా? మీకు కూడా ఇప్పుడు చాలా దేవుళ్ళు ఉన్నారు కదా, మీరు మాత్రం అన్ని పిచ్చి పనులు చేస్తారు అంటే మీ దేవుడు అలా చెప్పాడా చేయమని? అబద్ధాలు ఆడమని చెప్పాడా? బూతు మాటలు తిట్టమని చెప్పాడా? మీ దేవుడు ఇట్లా కొట్లాడమని చెప్పాడా? ఏదన్నా అంటే మీ జీసస్ ఇట్లా చెప్పాడా? మీరు ప్రార్థన చేస్తారు కదా, ప్రార్థన చేసేవాళ్ళు ఇట్లా చేయొచ్చా? ప్రార్థన చేసేవాళ్ళైతే న్యాయం మాట్లాడరా? ప్రార్థన చేసేవాళ్ళైతే నీతి కోసం, న్యాయం కోసం నోరు తెరిచి మాట్లాడితే తప్ప అది. ఇంకా క్రైస్తవులే న్యాయం కోసం పోరాడాలి, న్యాయం కోసం నిలబడాలి, న్యాయాన్ని మాట్లాడాలి, మౌనంగా ఉండొద్దు. ఏదో గొర్రెల్లాగా ఒక ఆయన అంటాడు కదా, గొర్రెలు క్రైస్తవులు గొర్రెల్లాగా ఉండొద్దు. మనం సింహాలం అండి, మనం వీఆర్ లయన్స్ నాట్ గొర్రెస్. ఓకే, మనం గొర్రెలం కాదు, సింహం. యేసయ్య ఎవరండి? యూదా గోత్రపు సింహం. దావీదు వచ్చాడు, దావీదు వచ్చినప్పుడు ఆయన గొర్రెలాగా రాలేదు, గొల్యాతు ముందుకు ఎట్లా వచ్చాడండి? చిన్న సింహ పిల్లలాగా వచ్చాడు. హల్లెలూయా. నా యెహోవా నామంలో నేను వస్తున్నాను. అరే నువ్వు కత్తెతో ఈటతో వస్తున్నావురా, నేను నా దేవుని నామం, ఉన్నతమైన నామం, శక్తిగల నామం పేరిట వస్తున్నాను అన్నాడు. దెబ్బకు పడగొట్టేశాడు ఏలియాని. ఏం పేరు వాడి పేరు? గొల్యాతు. సో గొల్యాతుని పడగొట్టేశాడు. అంటే చూడండి, మనము యేసుప్రభు మనకి
గొర్రెలతో మీరు నా గొర్రెలు నా స్వరం వినును అని ఎందుకు పోల్చాడంటే, గొర్రెలు వెంబడిస్తాయి, కాపర్ని వెంబడిస్తాయి. మనము యేసు ప్రభుని వెంబడించే గొర్రెలమే. కానీ మన యేసయ్య యూదా గోత్ర సింహం. ఆయన వధించబడిన గొర్రెగా ఉన్నా కానీ ఆయన తిరిగి రాబోతున్నప్పుడు ఆయన ఎలా రాబోతున్నాడు? యూదా గోత్ర సింహంలాగా రాబోతున్నాడు. హల్లెలూయా. రాజాది రాజుగా రాబోతున్నాడు. ఆయన ప్రేమించే దేవుడే, కరుణించే దేవుడే, కానీ భక్తిహీనులను శిక్షించే దేవుడు కూడా. సొదొమ గొమొర్రా పట్టణాలను అగ్నితో దహించి వేశాడు. ఈ లోకం అంతా కూడా పాపం చేసి మారకుండా ఉంటే మొత్తం జలప్రళయంతో ముంచి పడేశాడు. టైటానిక్ షిప్, ఆ షిప్ ఓనరో మరి ఎవరో చెప్పారంట ఏమని, దేవుడు కూడా ఈ షిప్ని డిస్ట్రాయ్ చేయలేడనో సంథింగ్ చెప్పాడంట. దేవుడు కూడా అట్లా అంతే, దేవుడి కోపం వచ్చింది. దేవుడితో పెట్టుకోవద్దండి. అది వెళ్ళి ఒక మంచు కొండ ఢీకొన్నది, మొత్తం షిప్ మునిగిపోయింది. ఇప్పటికీ అది ఇంకా షిప్ సముద్రంలోనే ఉంది. దాన్ని చూడడానికి వెళ్ళిన వాళ్ళు కూడా అందరు సముద్రంలోనే సమాధి అయిపోయారు. చూసారా? దేవుడు శిక్షిస్తాడు. మన దేవుడు, నిన్ను ముట్టినవాడు నా కంటి పాపను ముట్టుతున్నాడు అన్నాడు దేవుడు. దహించు అగ్ని అయిన దేవుడు మన దేవుడు. ప్రేమామయుడే, కరుణామయుడే, క్షమిస్తాడు. ఎంతవరకు క్షమిస్తాడు? ఇప్పుడు వేసే ఇద్దరు దొంగలు ఉన్నారు ఆయన పక్కన, ఇటు మంచి దొంగ, ఇటు చెడ్డ దొంగ. మంచి దొంగ దేవుడిని అడిగాడు ఏమని, తండ్రి నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. అప్పుడు వేసే అన్నాడు, నేడే నువ్వు నాతో పరలోకంలో ఉంటావని మంచి దొంగతో చెప్పాడు. మరి పక్కన ఉన్న చెడ్డ దొంగ వాడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? వాడు నరకానికి వెళ్ళిపోయాడు. ఎందుకంటే వాడు యేసయ్యను దూషించాడు. పెద్ద నువ్వు దేవుని కుమారుడు అని చెప్పావు కదా, నేనే అన్ని అద్భుతాలు చేశానన్నావు కదా, దేవాలయం పడగొట్టి కడతానన్నావు కదా, మరి నిన్ను నీవే రక్షించుకోలేవా? నిన్ను రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు, చూద్దాం అప్పుడు నమ్ముతాంలే అన్న విధంగా మాట్లాడాడు ఆ చెడ్డ దొంగ. వాడు ఎక్కడికి పోయాడండి? నరకానికి వెళ్ళిపోయాడు కదా. మంచి దొంగ ఎవరైతే నమ్మారో, విశ్వసించారో వాళ్ళు పరలోకానికి, ఎవరైతే దూషించారో, వ్యతిరేకించారో వాళ్ళు తిన్నగా నరకానికి వెళ్ళిపోయారు. సో యేసు ప్రభుని ద్వేషించే వాళ్ళు దేవుడు చివరి దాకా మరణ సమయం వరకు వాళ్ళకి టైం ఇస్తాడు. మరణ సమయం వరకు, ఆ క్షణం వరకు కూడా వాడు నాకు యేసు ప్రభు వద్దు, యేసు ప్రభు దేవుడు. యేసు ప్రభుని ద్వేషించేది ఎవడండి? సైతాను పుత్రులందరూ యేసయ్యను ద్వేషిస్తారు. అపవాది సంతానం వాళ్ళు. సో వాళ్ళు మారు మనసు పొందకుండా, యేసయ్యను అంగీకరించకుండా చివరి దాకా వాళ్ళు అట్లాగే ఉండి ద్వేషించి చచ్చిపోయారు అనుకోండి, ఖచ్చితంగా వాళ్ళు నరకానికే వెళ్తారు. హల్లెలూయా. సో మనము గొర్రెల్లాగా ఉన్నా కూడా మనము స్ట్రాంగ్గా ఉండాలి, బలంగా ఉండాలి, గట్టిగా ఉండాలి. మాట్లాడేది సరిగా మాట్లాడాలి, కరెక్ట్ మాట్లాడాలి, నిజం మాట్లాడాలి, నిజాయితీగా మాట్లాడాలి, సత్యం మాట్లాడాలి, సత్యాన్ని గట్టిగా చెప్పాలి. ఏదో బిక్కుమని భయంతో యేసు ప్రభు దేవుడు అండి, యేసు ప్రభుని నమ్ముకోండి, ఏం అవసరం లేదు. మనం వాళ్ళని బతిమిలాడాల్సిన పనే లేదు. ఎవరిని కూడా మామూలుగా చెప్పాలి, జీసస్ లవ్స్ యూ, యేసయ్య నిన్ను ప్రేమిస్తాడమ్మా, ఆయన నీకోసం కూడా ప్రాణం ఇచ్చాడు తల్లి, నువ్వు నమ్ముకుంటే పరలోకానికి వస్తావు, మరి ఆయన నమ్మకపోతే నరకం ఉందంట అని ప్రేమగా మనం చెప్తాము. ఇది సత్యమమ్మా, నిజమైన దేవుడు యేసు ప్రభు, ఆయన తప్ప ఇంకొక దేవుడు లేడమ్మా. నీకు ఇష్టమైతే నమ్ము, లేదంటే ఓకే నీ ఇష్టం. అంతవరకే మన వాళ్ళని కాళ్ళ వేళ్ళ పడి బతిమలాడి అవసరమే లేదు. మనకి ప్రేమగా చెప్పాలి, వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి, రహస్యంగా కన్నీరు కాచి ఆ ఆత్మ నశించిపోకుండా ప్రార్థన చేయాలి. ఓకే, మనం గొర్రెలం కాదండి, గుర్తుపెట్టుకోండి. మన దేవుడు సత్యదేవుడు, నిజమైన దేవుడు. సో కాబట్టి క్రైస్తవులమైనటువంటి మనము దేవుని యొక్క సువార్తను ప్రకటించాలి. మనలో దుఃఖం ఉండాలి, భారం ఉండాలి, ఆత్మల రక్షణ కొరకైన భారం ఉండాలి. ఓకే, మనకున్న ధనము అన్నిటినీ మనం ఆత్మల రక్షణ కోసము
వినియోగించాలి. సో ఏ రోజైతే నువ్వు ప్రార్థన మొదలు పెట్టావో ఆ రోజే దేవుడు నీకు సందేశం ఇవ్వమని పంపించాడు. అయితే ఇక్కడ ఒక ప్రాబ్లం వచ్చిందనమాట. ఏమంటున్నాడు? నీ మాటలను బట్టి నేను వచ్చి తిని, అయితే పారసీకుల రాజ్యాధిపతి 21 దినములు నన్ను ఎదిరించెను. ఇంకా పారసీకుల రాజుల సముఖమున నేను నిలుచుచుండగా ప్రధానాధిపతులలో మిఖాయేలను ఒకడు నాకు సహాయము చేయవచ్చును. చూడండి, ఈ పారసీకులటువంటి రాజ్యాధిపతి అంటే ఒక దేశం మీద ఒక్కొక్క అధిపతిని సైతానుడు నియమించాడండి. ఇప్పుడు మన భారతదేశం మీద కూడా ఒక సైతానుడు ఉన్నాడు. ఓకే, ఒక్కొక్క దేశం మీద ఒక్కొక్క దురాత్మ పరిపాలిస్తున్నాడు. వాళ్ళే ప్రధానులు, అధికారులు. అయితే మరి ఎఫెసీ పత్రికలో పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు కదా, మనం పోరాడునది శరీరధారులతో కాదు, ప్రధానులతో, అధికారులతో, ఈ లోకనాథులతో, మరి చీకటి శక్తులతో మనం పోరాడుతున్నాం. దురాత్మల సమూహాలతో, ఇన్ని ఉన్నాయి గ్యాంగ్స్, వాటన్నిటితో మనం పోరాడుతున్నాం. సో ఈ దురాత్మ, ఆ దేశం మీద ఉన్న దురాత్మ ఈ గాబ్రియల్, మరి చాలామంది ఇక్కడ గాబ్రియల్ దూత అని చెప్తారు, తర్వాత మనం వేరే చాప్టర్లో ఉంటుంది. గాబ్రియల్ దూత వస్తున్నప్పుడు ఆ 2వ ఆకాశంలో ఈ సమూహాలు ఉన్నాయి, ఈ ప్రధానులు ఉన్నాయి. సో అవి ఆ యొక్క పారసీక దేశం మీద ఉన్నటువంటి ఆ యొక్క అధికారి వచ్చి ఈ యొక్క గాబ్రియల్ దూతని అడ్డగిస్తూ ఉన్నాడు. సో ఆయన 21 రోజులు అడ్డగించాడంట. ఇక్కడ కింద దానియేలు 21 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. సో అప్పుడు ఆయన పరలోకానికి ఇన్ఫార్మ్ చేశాడు ఇలాగా. అప్పుడు దేవుడిని అడిగితే దేవుడు మిఖాయేల్ దూతని పంపించాడు. సో మిఖాయేల్ అని ఒకడు అంటే ఏంజల్స్ వాళ్ళు హైట్ బలంగా ఉంటారు, కానీ చాలామంది ఏంజల్స్ అనగానే అందరికీ రెక్కలు ఉంటాయి అనుకుంటాం. అందరికీ రెక్కలు, వాళ్ళు ఒక మామూలు మనుషుల్లాగే ఉంటారు. అందుకని ఇక్కడ ఒకడు అంటే ఒక మనిషిలాగా కనపడుతున్నాడు. ఒకడు నాకు సహాయం చేయడానికి వచ్చాడు. సో ఈ దర్శనము సంగతి ఇంకా అనేక దినముల వరకు జరగదు. అంటే ఇప్పుడు దానియేలుకు చూపించినటువంటి దర్శనము ఇప్పుడే జరగదు, కానీ ఎప్పుడు జరుగుతుంది? అయితే దినముల అంతమందు, అంటే ఈ లోకంలో ఇప్పుడు ఈ భూమి అంతం అయిపోయే ముందు ఆ చివరి దినాలలో, అంతిమ దినాలలో జరగబోతుందనమాట. నీ జనమునకంటే ఇజ్రాయేల్ ప్రజలకి ఏం జరగబోతుందో దాని గురించి మరి సంభవింపబో ఈ సంగతిని నీకు తెలియజేయవచ్చితనని అతడు నాతో చెప్పాను. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే ప్రియులారా, మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు దూతని పంపిస్తాడు. అయితే ఆ దూత మన దగ్గరికి రావడానికి కూడా ఒక యుద్ధం అనేది అక్కడ జరుగుతూ ఉంటుంది. అంటే నేను అనుకున్నాను, ఇప్పుడు చాలామంది ప్రార్థిస్తేనే మన ప్రార్థన పరలోకానికి వెళ్తుందా? ఒక్కరు ప్రార్థన చేస్తే పరలోకానికి వెళ్తుందండి. ఇప్పుడు దానియేలు ఒక్కడే కదా ఇక్కడ ప్రార్థన చేశాడు. దానియేలు ఒక్కడు ప్రార్థన చేసినా కూడా, అంటే ఆత్మతో నింపబడి, దాహముతో, ఆశతో, నువ్వు ఒక్కడివి ప్రార్థన చేసినా కూడా నీ ప్రార్థన పరలోకానికి వెళ్తుంది, దానికి జవాబు కూడా వస్తుంది. అయితే జవాబు వచ్చే వరకు ఒక పోరాటం జరుగుతుంది. ఈ పోరాటంలో మనం గెలవాలంటే మనం ఉపవాస ప్రార్థన చేయాలి, కంటిన్యూగా ప్రేయర్ చేయాలి, దేవుని స్తుతించాలి, ఆరాధించాలి, వాక్యం చదువుతూనే ఉండాలి. ఆ దురాత్మ శక్తుల సమూహాలను మనం బంధిస్తూనే ఉండాలి. దేవుని అడగాలి, దూతల సైన్యాన్ని పంపించండి దేవా. అందుకే ప్రతిసారి మిఖాయేల్ దూతను పంపించండి, మీ రఫాయేల్ దూత, గాబ్రియల్, ఏంజల్స్ అందరు కూడా పంపించండి ప్రభా, మాకు సహాయం చేయండి. ఎందుకంటే దేవుడు మనకు సహాయం చేయడానికి దేవదూతల్ని నియమించాడు. కీర్తన 91లో ఉంటుంది కదండి, నిన్ను గురించి ఆయన తన దూతలకు ఆజ్ఞాపించును. మనం చెప్పుకోవాలి, నన్ను గురించి నా దేవుడు తన దూతలకు ఆజ్ఞాపించును. ఓకే, వాళ్ళు మన కాళ్ళకి రాయి కూడా తగలకుండా వాళ్ళ చేతుల మీద మనల్ని ఎత్తి పట్టకుండా. హల్లెలూయా,
ప్రైజ్ ది లార్డ్. సో నా ప్రియమైన సహోదరి సహోదరులారా, సో ఇంతటితో ఈ వాక్యం ముగిస్తున్నాను. రేపటి రోజు మళ్ళీ మనం ధ్యానం చేసుకుందాము. దేవుని చిత్తమైతే మళ్ళీ కొరింథీ పత్రిక, 2 కొరింథీ పత్రిక మనం ధ్యానం చేసుకుందాం. కొంచెం అనారోగ్య పరిస్థితి వలన, అనారోగ్యం అంటే వేరే ఇంకేం లేదు, కోల్డ్ కాఫ్ కొంచెం చూసారు కదా, నా గొంతు వాయిస్ కూడా చేంజ్ అయింది. సో నా కోసం ప్రార్థన చేయండి, నా మినిస్ట్రీ కోసం ప్రార్థన చేయండి. సో మనందరం కలిసి దేవుని రాజ్యాన్ని కడదాం. దేవుని చిత్తమైతే మనందరం పరలోకంలో తప్పకుండా మనందరం కలుసుకుంటాం ప్రియులారా. ఓకే, నాకు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. దేవుడు మీ అందరిని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. షలోమ్. గుడ్ నైట్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ.